జగదీష్ బాబు, యాదాద్రి భువనగిరి జిల్లా జేఏసీ జిల్లా అధ్యక్షుడు నేను. ఈరోజు వీడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి మాకు ఇచ్చిన హామీ, ఆయన ఎన్నికల ముందు మాకు ఒక హామీ ఇచ్చిండు. ఏమని, సంవత్సరానికి ఆటో డ్రైవర్ 12,000 రూపాయలు మీకు ఇస్తా అని ఇచ్చిండు హామీ. అది హామీని మర్చిపోయిండు. దాని గురించి మా రాష్ట్ర అధ్యక్షుడు రథయాత్ర మొదలుపెట్టి ఈ నెల 27కు రథయాత్ర కంప్లీట్ అయింది. ఈరోజు దాని గురించి మా ఉన్న సమస్యల గురించి మేము ఇక్కడ ఈ సభ పెట్టినాం. ఈ సభ పెట్టడం వల్ల మాకు డిస్టిక్ల నుంచి వచ్చే మా ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. మేము నిన్న ఇక్కడికి వచ్చినాం. నిన్న వచ్చి ఈ సభకు మేము అటెండ్ అయినాం. ఇప్పుడు ముఖ్య కారణం ఏంటంటే ఈ ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు వల్ల చాలామంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోయిందనే చూస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోతే అతని ఫ్యామిలీ కూడా రోడ్డున పడుతుంది. అది గమనిస్తలేరు ఎవరు. అందులో ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, ఈ డీజిల్ ఆటోలు హైదరాబాద్లో నడవద్దన్నారు. డీజిల్ ఆటోలు హైదరాబాద్ నడవద్దనగానే ఆ బండ్లన్నీ వచ్చేసి డిస్టిక్లోకి వచ్చినాయి. డిస్టిక్లోకి వచ్చి ఇంకా ఎక్కువ ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు ఆ ఫైనాన్స్ తీసుకున్న ఫైనాన్సులు కట్టలేక, ఆ ఇంటి పోషణ బాగా భారమై, పిల్లలు ఉన్న పిల్లలను చదివించుకోలేక చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. నేను మీ మీడియా ద్వారా తెలియజేసేది సీఎం రేవంత్ రెడ్డి గారికి, అయ్యా మా యందు దయ ఉంచండి. మీరు ఫ్రీ బస్సు అన్నారు, ఫ్రీ బస్సుకు ఆర్టీసీకి ఇస్తున్నారు కదా, పేమెంట్ చేస్తున్నారు కదా, మళ్ళీ మీరేమంటారు ఖజానాలో డబ్బులే అంటారు. అడగలే కదా, ఫ్రీ బస్సు అడగలే. ఫ్రీ బస్సు ఉన్నది మొత్తము అందరికి ఎందుకు. ఇప్పుడు నెలకు 3 సార్లను 2 సార్లను ఒక ఫ్యామిలీకి ఇవ్వండి, లిమిటేషన్ ఇవ్వండి. మొత్తం ఎప్పుడు ఫ్రీ ఫ్రీ అని అంటే అక్కడ అనవసరంగా ప్రజాధనం వృధా చేస్తున్నారు మీరు. ఏంది అది కాకుండా ఏంటంటే మీరు ఆ ఫ్రీ బస్సు తగ్గించడం వల్ల, అది తీసేయడం వల్ల ఎవరు ప్రయాణం వాళ్ళు చేసుకుంటారు ఇబ్బంది లేకుండా. బస్సులలో ఇప్పుడు డ్రైవర్లకు ఇబ్బంది, ఆ ఫుట్పాత్ మీద ప్రయాణం చేస్తారు, కింద పడుతున్నారు డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది. వీళ్ళ మెయిన్ బాధపడేది ఆటో డ్రైవరే. మీకు దయచేసి ఈ పథకాన్ని మీరు తీసి మా యందు దయ ఉంచి మాకు ఈ 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానది ఆ హామీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం.